అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈసారైనా మీ అన్నయ్యని కొనమని చెప్పక్క. ఈసారి కాదు, ఏసారి మా అన్నయ్య కొనడు. ఇంటికి వచ్చి 4 రోజులైంది. ఇంటికి వస్తే చాలు. ఏంటి ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? బాస్ ఇక్కడే ఉన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టేయి. బ్రహ్మాజీ, అ పర్సన్ షుడెంట్ బి టూ హానెస్ట్. నాతో నువ్వు హానెస్ట్గా ఉండకు, అలాగే నీతో నువ్వు కూడా హానెస్ట్గా ఉండకు. యు నో వై? ఆల్వేస్ స్ట్రైట్ ట్రీస్ ఆర్ కట్ ఫస్ట్ అండ్ హానెస్ట్ పీపుల్ ఫస్ట్. జస్ట్ కైలాషట్రా, ఒక మినిస్టర్ని చంపాలి. ఎవరో నాకు తెలియదు. ఎక్కడ చంపాలి? పబ్లిక్లో. గణేష్ దర్శనానికి వెళ్తున్నాడు. నీతో ఎవరిని తీసుకెళ్తావు? చందు, సూరి. బ్రహ్మాజీ, వాళ్ళిద్దరిని ఉండమని మిగతా వాళ్ళని పంపించి. రేయ్ అవుట్, అందరూ బయటకు పోండి. చెప్పు. ఏ నువ్వు వెళ్ళవా? అది ఉంటావా? సరే. బాయ్. వచ్చాడా మినిస్టర్? చందుని ముందుకెళ్ళమను. సూర్యుని నీకు బ్యాకప్గా పెట్టుకో. ఓకే. సెక్యూరిటీ వ్యాన్ ఉందా? ఉంది. అది వెనకాల వస్తుంది. మినిస్టర్ కారు ముందుతుంది. కారు రోడ్డు దాటకుండా ఫైర్ చేసి. భాయ్, ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది, మిస్ అయిపోతుందేమోనని టెన్షన్ గా ఉంది. టెన్షన్ అవసరం లేదు, మీరు ర్యాండమ్ గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మంత్రి రాజేంద్ర కుమార్! ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవానికి హాజరైన మంత్రి రాజేంద్ర కుమార్ పై కొంతమంది కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కైలాష్గా గుర్తించారు. ఇతను పలు ప్రధాన కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించాలని అధిష్టానం తీర్మానించింది. బ్రహ్మాజీ, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులైంది కదా. నేనేదో టెన్షన్లో పడి మర్చిపోతాను. నువ్వు గుర్తు చేయాలా లేదా? ఇక్కడ బేల్పూరి బాగుంటుందా, పానీపూరి బాగుంటుందా? రెండు బాగుంటాయి. ఆ రెండు వదిలే, సమోసా ఇచ్చే. నీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కరే అని తెలుసా నీకు? నేను నీకు చెల్లినవుతాను. 1 month అయింది. నీకోసం ఇప్పటి వరకు 2 సార్లు వచ్చారు పోలీసులు. యు నో హౌ దే టాక్. నేను పెడతాలే. ఎవడ్రా నువ్వు? డిన్నరా? అది చపాతి తినెత్తి వెళ్దాం. ఎక్కడికి? కింద మీద అన్ని పోలీస్ కేసులు పెట్టుకుని ఎక్కడికంటే వెంటరా? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. నీకోసం అక్కడ వెయిటింగ్. కత్తి పెట్టింది నేను ఆపడానికి. నేను తీస్తే నువ్వు కాల్చేస్తే బుల్లెట్స్ లేవా? బుల్లెట్స్ 2 ఉన్నాయి. మిగతాయి ఎవరిని చంపేసావురా? నీకంతా రివర్స్ లో కనపడుతుందమ్మా. ఎవరిని చంపేస్తున్నారో కనపట్లేదా? ఇదిగో నువ్వు అలా ఏడుతుంటే సరిగ్గా కొట్టలేకపోతున్నానండి. లోపల రివాల్వర్ ఉంటుంది, పట్రా. ఇది మీ అన్న రేంజ్. చాలా తొందరలో వీడిని ఎన్కౌంటర్ చేసేస్తారు. ప్లీజ్ మా అన్నని ఎన్కౌంటర్ చేయొద్దు. నేను ఎందుకు చేస్తాను? నేను పోలీస్ అయితే కదా.
వాట్? మరి ఎవడ్రా నువ్వు? డిపార్ట్మెంట్ అనుకున్నారా? దెన్ వై యు అరెస్టింగ్ మై బ్రదర్? హూ ద హెల్ ఆర్ యు? అబ్బా అప్పుడు ఇంగ్లీషు రూల్స్ మాడేటప్పుడు మాత్రం ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుందే. రేపటి నుంచి 2 చపాతీలు చేసుకో. ఇటు రాడు. సెంట్రల్ జైల్, సాంబార్, రైస్. గుడ్ నైట్. తంత్ర జ్యోతిష్య పండిట్ ఎంఏ పిహెచ్డి డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పి నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఈయన చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగండి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి పగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు. నువ్వు ఆర్ట్స్ కి సంబంధించిన ఫీల్డ్ లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరికి దగ్గరగా ఉంది. నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారు? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు. గురుజీ భయపడకు, నిన్న ఆ సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, సిగ్గేస్తుంది. పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయి తోటేనండి? ఇంకెవరన్నా అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి అమ్మగారి వైపు అలా చూసా ఉంటే గుడ్లు పీకేస్తాను రాసుకెళ్ళి. అమ్మగారండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేం అడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. అరే నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకు తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. అలాగే. కైలాష్ దొరికిపోయాడు. ఆ సూరిగాడు ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. చందు అక్కడే చచ్చిపోయాడు కదా, పోలీసులు కాల్ చేశారు. చచ్చింది చందువే అని గ్యారంటీ ఏంటి? టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో ఏం చూపిస్తే అది నమ్మేస్తావా? నేను చందుని చూడాలి. ఏంటి చూసేది? బాడీ మార్చర్లో ఉంది. పట్రా. ఏంటి? మార్చరీలోంచి బాడీ పట్రా. ఐఎమ్ సీరియస్. వచ్చేంతసేపు అయింది, డబ్బులు ఇవ్వవే. ఇంకా ఇవ్వరా? జైల్లో బోర్డులతో ఖర్చులు ఉన్నాయి, పోలీసుకోదేనా చుట్టా విడికోదేనా? నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ నాన్న ఎవరు చెప్పరా? ఓకే, నీ అమ్మ నాన్న చెప్పేనా? చెప్పరా. కామన్ సెన్స్తో ఆలోచించు. మీ అమ్మ నాన్న గురించి చెప్పేస్తే నాకు ఫీడింగ్ ఆగిపోతా లేదా? నువ్వు నన్ను చూడడానికి జైలుకి వస్తావా? వస్తాను. రావు. వస్తాను రా. రావురా. 100 रुपये नोट. जब मैं बाहर आएगा ना, बाद में तुम्हारा खानदान का हिस्ट्री, ज्योग्राफी, बायोलॉजी भी बताएगा. लेकिन थोड़ा बैठ के खड़ा खड़ा थक गया ना, बुढ़ा हो गया ना. जा तू. I'm sorry for the delay. Miss. ఐఎమ్ హనీ. హాయ్ హనీ. నేను ఎవరో తెలుసా? జానీ బాయ్. అది అందరికీ, నీకు మాత్రం జానీ బావా. और क्या उसकी? నో థ్యాంక్స్. Recession in the world has become so bad and serious. That's why all the husbands have started sleeping with their own wives. Because the men can't afford girls nowadays. Too bad. మేబీ ట్రూ. Do you think I'm a womanizer? ఏమో తెలీదు.
నీకే కాదు, నాకు కూడా తెలీదు. బ్లైండ్ ఫోల్డ్ ఏంటి? ఐ విల్ టెల్ యూ. మన జంతువులే. మీ అందరికీ నేను పిచ్చోడ్లా కనిపించచ్చు, కానీ నా సాటిస్ఫాక్షన్ నాది. ఏదైనా కంటితో చూస్తే గానీ నమ్మను, ఒక్కోసారి కంటితో చూసినా నమ్మను. రమాజీ, ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, అమ్మాయి పేరు హనీ. హనీ బాడీ కూడా లోపల ఉంది. నన్ను తీసుకెళ్ళిపో. బ్రహ్మాజీ, డూ యూ థింక్ ఐఎమ్ అ సాడిస్ట్? నో. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్, స్ట్రైట్ గా వీళ్ళు లెఫ్ట్కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి. అక్కడ 3000 SFT ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిటీస్ కూడా అవైలబుల్. వస్తావా? బాస్టర్డ్ పొరై ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు తమ్ముడు, మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లరు. మరి ఎట్టా బతికేది నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసేవారు చిట్టి? చిట్టి నా పేరు నీకెలా తెలుసు? నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దొబ్బేసిన డబ్బు ఏం చేసేవారా? అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్లో దొబ్బేసిన నగలకి ఎదురు హేరే నిన్ను పోలీస్ స్టేషన్ వేసి కుమ్మించేయబోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే వదలతావా? ఈయన పాకెట్ మనీ. వదలవు. చెప్పింది నిజం వస్తుంది. చెప్తా నీ పని. ఎక్కడికి రా బంగారం? నువ్వు రారా పుట్టాడా? వదలతావా? వదలవా? ఏంటి కొడతావా? కొడతా. అమ్మా చంపేసి పారిపో. పారిపో. Go, man. Go. ఎలా పరిపోవాలి? ఎలా కొట్టించావంటే నువ్వండి ఇక్కడ. ఛీ, పోరా. Mental. చంపేస్తుండ్రా రేయ్. ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు ఈ దురదేంటి? దురద కాకపోతే ఏంటి? మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్డు మీద ఎవరు తిరగొద్దా? అరే నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు, అది కూడా పోలీసులు ఇంకేవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? అరెస్ట్ చేశాను. ఏం చేస్తావు? ఏం చేస్తావా? I will show you. షో షో. హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవులే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది. ఏదో కళ్ళు అంటున్నావు కదా? అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కాంపిటీషన్ ఎవరిలో పడిపోయినా? హలో శ్రీ, కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. బ్రహ్మాజీ, డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఖో యార్, పోనీ అమ్మకి ఇవ్వు. మళ్ళీ ఊరికి వెళ్ళిపో, ఓకే? బ్రహ్మాజీ అన్నా, నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రేయ్ రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. షూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా? యా. ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరు, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరో ఒకరుంటేనే మంచిది. నన్ను చంపే, పర్వాలేదు, ఏమనుకోను, చంపే. చంపే. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్ చేస్తాను. ఈయన నిన్ను చంపాలని చూస్తున్నాడు. బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావడం లేదు.
నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మని చూడమన్నాను. ఎందుకు అందరూ నన్నే మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకి పంపించాను. అమ్మని మీరా? అమ్మో రేయ్, రేయ్, ఆగండి రా, రేయ్. ఆగండి. వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించవచ్చు కదా. నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది. అయిపోయావు. ఆగుబే. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీర. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందా? ఇంకేంటి సమీర విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది. ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను. వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. బాబు, ఓ 500-600లో మంచి గిటార్ చూపించు. అయ్యా 500-600లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయనా. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్ లేదు, బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పనులు కొట్టినా నాకు గుర్తురాట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి? సగం పని చేసి సగం పని చేయకూడదా?